హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ సుమన్. ఈరోజు నేను రవీంద్ర భారతిలో ఒక స్కూల్ ఫంక్షన్ చెప్పి పిలిచారు. డీసీఎల్ అవార్డ్స్ అని చెప్పి నాకు మా మేనేజర్ చెప్పారు. సరే, ఎడ్యుకేషన్ కదా, మనం వెళ్దాం, అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కొన్ని ప్రైజ్లు ఇద్దాం అని చెప్పి వెళ్ళాను. అది మామూలుగా కేరళైట్స్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్పారు. సో కేరళైట్స్ అంటే నాకు చాలా గౌరవం వాళ్ళ మీద, ఎందుకంటే చాలా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళ ఊరైనా సరే, బయట ఊరికి వచ్చినా కూడా ఫస్ట్ వెళ్ళేది కేరళైట్సే. అక్కడ వెళ్ళి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి కింద మీద పడి రాత్రి పగులు పనిచేస్తారు. అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే, ఒకప్పుడు నర్సింగ్ అంటే నర్సెస్ అంటే ఎక్కువ కేరళ వాళ్ళే వెళ్ళేవారు. చాలా ధైర్యంగా ఈ పేషెంట్లకి ఎన్ని రోగాలు ఉన్నప్పుడు కూడా చాలా ధైర్యంగా వెళ్ళింది ఎవరంటే నర్సెసే. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అండ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. మనం వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో కూడా కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. చాలా సింపుల్గా ఉంటారు, చాలా చదువు ఉంటారు, చాలా కోటీశ్వర్లు ఉంటారు, కానీ సింపుల్గా ఒక ధోతీ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. లేడీస్ కూడా చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళ క్రమశిక్షణ అవన్నీ నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ టెంపుల్లో, హిందూ టెంపుల్ వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్రెస్ కోడ్ చాలా జాగ్రత్తగా ఉంటారు. కాస్ట్లీ సారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏమి వేయకుండా భక్తితో వెళ్తారు. మామూలు భక్తులు ఎలా ఉంటారో ఆ విధంగా వాళ్ళు వెళ్తారు. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, ఈరోజు నేను జనరల్గా రవీంద్ర భారతికి వెళ్తే ఒక గంట సేపు ఉంటాను, లేదు 2 hours ఉంటాను. ఈరోజు 4.5 hours ఉన్నాను. అక్కడే భోజనం చేశాను. వాళ్ళు కేరళ నాకు పుట్టు ఆపం, వడియాపం ఇవన్నీ తెచ్చారు. నాకు చాలా ఇష్టం నాకు. బట్ వాట్ ఐ అబ్జర్వ్ టుడే, కేరళ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ దగ్గర దగ్గర 140 స్కూల్స్, అది తెలంగాణ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పి, మామూలుగా అందరూ ఏంటంటే బ్రాంచెస్ ఉన్నాయంటే ఇప్పుడు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో ఏదో చెప్తారు. వీళ్ళ బ్రాంచెస్ ఎలా ఉన్నాయంటే అండి, మారుమూల ప్రదేశంలో అంటే ట్రైబల్ ఏరియాస్లో, విలేజెస్లో, డీప్ దీంట్లో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కేరళ మలయాళీ టీచర్స్ వెళ్ళి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న పిల్లలకి క్రమశిక్షణ, నమస్కారం, సంస్కారం, మంచి డిసిప్లిన్ ఈరోజు నేను చూశాను. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. విలేజ్ పిల్లలు జనరల్గా ఏంటంటే కొంచెం హడావిడి చేస్తారు, ప్రిపేర్ అయ్యాను. బట్ చాలా క్రమశిక్షణతో యూనిఫామ్ వేసుకొని వచ్చే పద్ధతిగా నాతో మాట్లాడారు. పేరెంట్స్ కూడా వచ్చారు. అండ్ స్టేజ్ మీద వాళ్ళ వాళ్ళ ఒక కోఆపరేషన్, టీచర్స్ ఏంటంటే నేను అది చేయను ఇది చేయను కాకుండా ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి, డీసీఎల్ అవార్డ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు చేసిన కోఆపరేషన్ చూశాను, అడ్జస్ట్మెంట్ చూశాను, అండ్ క్రమశిక్షణ చూశాను. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మెయిన్ కోఆర్డినేటర్ ఈ ప్రోగ్రామ్కి లజ్జు థామస్ గారు. ఆయన ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఉదయం నుంచి ఫినిష్ అయ్యే వరకు అరుస్తూనే ఉన్నారు ప్రేమతో. చాలా బాగా చేశారు. నిజంగా వీళ్ళని చూసి మనం నిజంగా కొన్ని విషయాలు నేర్చుకోవాలండి. టీచర్స్ ఎంత హార్డ్ వర్కింగ్, విలేజ్ ఎంత హార్డ్ వర్కింగ్ ఉంటుంది, విలేజ్ పిల్లల్ని నేర్పించడం ఎంత హార్డ్గా ఉంటుంది, ఆ పిల్లలు వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, పేరెంట్స్ ఎంత క్రమశిక్షణతో వచ్చారు, అందరికీ అవార్డ్స్ ఇచ్చారు, క్యాష్ అవార్డ్స్ ఇచ్చారండి. ప్రతి పిల్లలకి కవర్లో ఎన్వెలప్లో పెట్టి క్యాష్ అవార్డ్స్ ఇచ్చారు, మెమెంటోస్ ఇచ్చారు. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది, ఫ్యాన్సీ డ్రెస్ జరిగింది, డాన్స్ జరిగింది. ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ, దే వర్ ఆల్ రోరింగ్ స్టేజ్ మీద, క్లాపింగ్. ఎంతో సంతోషం. నిజంగా నాకు ఈ ప్రోగ్రాం వెళ్ళినందుకు మా మేనేజర్ వెంకట్రావుకి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే లజ్జు థామస్ గారు నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు చెప్పాలి. అండ్ లిబ్బీ గారు, ఈ సపోజ్ టు బి ద మెయిన్ పర్సన్ కోఆర్డినేటింగ్ బిట్వీన్ కేరళైట్స్ అండ్ తెలంగాణ పీపుల్, అండ్ రోహిత్ సార్ ఆన్ ద స్టేజ్, అండ్ ఎవ్రీబడి. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఈ యూనిటీ అందరిలో రావాలి. ద స్పిరిట్ అంటే బీయింగ్ అ నాన్ లోకల్, వాళ్ళు ఇక్కడ 5 lakh కేరళైట్స్ ఉన్నారు తెలంగాణలో. బట్ బీయింగ్ అ నాన్ లోకల్, వాళ్ళ లోకల్ పిల్లల్ని సొంత పిల్లల్లాగా భావించి ఎంత బాగా వాళ్ళని డిసిప్లిన్ చేశారు, ఎంత బాగా ఎడ్యుకేట్ చేశారు. వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ లేకుండా డ్యూటీ మీద డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్తో చేశారు, కనపడుతున్నాయి. ఆల్ ది టీచర్స్, లేడీ టీచర్స్ ఆర్ వండర్ఫుల్, ఇంక్లూడింగ్ ద మేల్ టీచర్స్. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్. I can never forget this, and I will really say hats off to DCL Awards and everybody over there, including once again Mr. Lajju Thomas, Mr. Rohit, Libby, and all. My service, my help, whatever is possible, definitely will be for you. And I love the program today. God bless you, and thanks to all the teachers,
and staff and everybody over here. Keep it up. Thank you.